ఒంటిమిట్టలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమంటే, గత ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి, ఇంకా మేము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వము అని వాళ్ళు ఢిల్లీ వీధుల్లో చెప్పే రోజుల్లో వాటన్నిటినీ, ఆ పుకార్లన్నిటినీ తునకలు చేస్తూ 5 ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాతుర్యంతో ప్రజలందరినీ మెప్పించి 151ని మించి 164 సీట్ల మెజారిటీతో 164 సీట్లను చేజెక్కించుకుని తిరిగి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, ఇది ప్రజా ప్రభుత్వంగా, ఇది ఒక మంచి ప్రభుత్వంగా దీనికి నామకరణం చేసి 100 రోజుల పరిపాలన సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అందరికీ పిలుపునిచ్చింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరు కావాలి. కానీ అధికారులు హాజరు ఎందుకు కాలేకపోయారో నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ఈ మండలంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుని అభిప్రాయాలు ప్రభుత్వానికి పంపించాలి. 20 రోజుల ముందర మనమందరం చూసినాం, వార్తాపత్రికల్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు, మనల్ని మనం పొగుడుకోవడం కాదు, ఎక్కడ తప్పులున్నాయో, ఎవరు తప్పులు చేస్తున్నారో అవి మనం చర్చించుకోవాలి. మన ప్రభుత్వంలో ఒక్కరే పరిపాలన చేయడంలే, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఎన్నో వ్యవస్థలుంటాయి. అధికారుల్లో పై నుంచి కింది వరకు వ్యవస్థలుంటాయి. నాయకుల్లో పై నుంచి కింది వరకు వ్యవస్థలుంటాయి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తుంటారు. వాటిని అనుసరించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, అనుసరించని వాళ్ళు ఉంటారు. వాళ్లను గురించి మనం ప్రశ్నించే విధానం అలవాటు చేసుకోవాలి. మన పార్టీ, మన ప్రజాప్రభుత్వం ఎప్పటికీ అధికారంలో ఉండాలంటే జరుగుతా ఉండే పొరపాట్లు మనం చంద్రన్న పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవాలి. వారే స్వయంగా చెప్పినారు ఈ మాట. 40 సంవత్సరాలుగా నేనెంతో కష్టపడి సంపాదించుకున్న పేరు కొంతమంది మంత్రి మండలి సభ్యుల కారణంగా తగ్గిపోతా ఉంది, నాకు బాధగా ఉంది అని వారే ఈ యొక్క విధానానికి నాంది పలికింది మీరందరూ చూసే ఉంటారు. ఆ విధంగా మీలో మండల స్థాయిలో గాని, నియోజకవర్గ స్థాయిలో గాని, మీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యంలో గాని ఎవరిలోనైనా సరే లోపాలుంటే మనమందరం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మనలో మనం చర్చించుకుని ఆ లోపాలను సరిదిద్దుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన ధర్మం. గతంలో 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను ఊర్ల మీద వదిలేసినారు. వాళ్లను ప్రశ్నించేవాళ్లే లేడు. వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. ప్రజలకు నష్టం జరిగింది, ప్రజలు వాళ్ళందరినీ తిరస్కరించినారు. ఈ పొద్దు మనం మన పార్టీ ప్రజాప్రతినిధులని లేదా అవతల పార్టీ ప్రజాప్రతినిధులు మన బంధువులని, మన స్నేహితులని వదిలేస్తే ప్రజలు రేపు పొద్దున మనకు ఎటువంటి తీర్పు ఇవ్వబోతారనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలో తప్పులున్నాయి, ఎత్తి చూపించాల్సిందే. శాసన మండలి సభ్యుల్లో తప్పులున్నాయి, ఎత్తి చూపించాల్సిందే. శాసన సభ్యుల్లో తప్పులున్నాయి, ఎత్తి చూపించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవాల్సిందే. మంత్రి మండలి సభ్యుల్లో తప్పులున్నా మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిందే. వ్యవస్థను సరిచేయాల్సిందే. ప్రజలకు పారదర్శకమైన మంచి పాలన అందించవలసిందే. అదే మన
శాసన మండలి సభ్యులు ఆదేశాల మేరకు ఇక్కడికి హాజరైన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఒంటిమిట్ట మండల ప్రజలకు ఘోరమైన అవమానం జరిగిందని చెప్పి నేను ఇప్పుడు భావిస్తున్నాను. అవునా కాదా మీరే చెప్పండి. మనం ఇంతమందిని ఈడ కూడబలుకొని హాజరైన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు కలెక్టర్ను ఆదేశిస్తే, కలెక్టరు మండల అధికారులను ఆదేశిస్తే ఈ ప్రజా సమస్యలను ఎవరు వినాలి? చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించండి. ప్రజలు చెప్పే సూచనలను పరిగణలోకి తీసుకోండి. ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం. మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరిద్దాం. ప్రజలు ఇచ్చే సూచనలను స్వీకరిద్దాం అని చంద్రబాబు నాయుడు గారు చెబితే తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు ఆదేశాలు ఇచ్చి ఈ ప్రజలందరికీ అందుబాటులో అధికారులు లేకుండా చేస్తే మన గోడు చంద్రన్నకు ఎలా చెప్పుకోవాలి? అది తప్ప కాదా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. తప్పు చెప్పండి. నేను గట్టిగా చెప్పండి కొట్టే అది తప్పని చెప్పండి. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్, ఈ రోజు మీరే చూడండి. రవాణాలో బదిలీల మంట. రవాణా మంత్రి ఇచ్చిన జాబితాకు రెడ్ సిగ్నల్. వైసీపీ ప్రభుత్వ హయాంలో బదిలీలు పొందిన ఎంవీఐలను మార్చేయాలంటున్న రవాణా మంత్రి. కొంతమంది అధికారులను వాళ్ళ పద్ధతి మార్చుకోమని ఒక పక్క ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తున్నారు. మంచి పరిపాలన అందేమని అధికారులందరికీ సూచనలు ఇస్తున్నారు. ఈ రవాణా శాఖలో జరిగే తంతు గురించి ఇది 4వసారి వార్త రావడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో ఈ ప్రాంతంలో అరాచకం సృష్టించిన వ్యక్తి. ఆయనకు సంబంధించిన మనుషులు రవాణా శాఖలో తిష్ట వేసి అవినీతికి పన్నాగం పొందుతున్నారని మనం పత్రికల్లో ఇదే ఆంధ్రజ్యోతిలో రాయంగా చూసినాం. ఈ రోజు ఈ ఆంధ్రజ్యోతిలో మళ్లీ రాశారు. 5 ఏళ్లు దాటిన వారికే బదిలీ అన్న కమిషనర్ ప్రజాప్రతినిధుల సిఫారసులతో 44 మంది జాబితా. వీళ్లందరి మీద అవినీతి కేసులున్నాయని తిరస్కరణ. ముఖ్యమంత్రి గారు తెలివైన వాళ్లు కాబట్టి మంచి పరిపాలన అందించాలని మంత్రి పదవులు ఎవరికిచ్చినా ఆ శాఖలో కొంతమంది నిజాయితీ పరులైన అధికారులను పెట్టినాడు. వాళ్ళు ఈ మంత్రులు తయారు చేసిన జాబితాను తిరస్కరించినారు అని దీని అర్థం. ఎంతమంది అవినీతి పరులు ఉన్నా వాళ్ళని ఎదుర్కొని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మంత్రి మండలిలో ఉన్నా, శాసన మండలిలో ఉన్నా, శాసన సభ్యుల్లో ఉన్నా వాళ్ళందరినీ ఎదిరించి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉంటే మనం ఎన్నుకునే మన ప్రజాప్రతినిధులు కొంతమంది ఈ విధమైన ఆలోచనలతో ముందుకు పోతా అంటే 40 సంవత్సరాల నుంచి పార్టీని మోసిన మీరంతా దీని గురించి ప్రశ్నించాలా లేదా అనేది మీరే ఆలోచించండి. మనం గట్టిగా ప్రశ్నిద్దాం. ఆ మంత్రిని గాని, ఆ శాసన మండలి సభ్యులు గాని, ఎవరినైనా గాని, నన్ను గాని, నాతో సహా మండల అధ్యక్షుడిని గాని, గ్రామ కమిటీ అధ్యక్షుడిని గాని ఎవరు తప్పులు చేసినా ఈ అధికారులు వీళ్ళకెందుకు వంత పాడుతున్నారు? సిద్ధవటంలో రీచ్ ఇంకా ఓపెన్ కాల, ఇసుక రీచ్ పైన ఉండే ముందు పేరుకుపోయిన దాన్ని మాత్రమే తీసేయండి. ప్రస్తుతానికి అక్కడ గుడిగుంటపల్లిలో రీచ్ ఓపెన్ చేసినామో పైన కొట్టుకొచ్చిన ఇసుకను తీసేయండి, తర్వాత రీచ్ స్టార్ట్ చేస్తాము అని అధికారులు చెప్పినారు. కానీ సిద్ధవటం మండలంలో అర్ధరాత్రుల్లో టిప్పర్లకు ఇసుక తీరం దాటిపోతా ఉంది. అందులో ఎవరైనా అధికారులు భాగస్వామ్యం వహించి మన పార్టీ నాయకులతో గాని, అవతలి పార్టీ నాయకులతో గాని ఇస్తున్నారు. మంచి పరిపాలన అందిమని అధికారులందరికీ సూచనలు ఇస్తున్నారు. ఈ రవాణా శాఖలో జరిగే తంతు గురించి ఇది 4వసారి వార్త రావడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వైసీపీ హయాంలో ఈ ప్రాంతంలో అరాచకం సృష్టించిన వ్యక్తి. ఆయనకు సంబంధించిన మనుషులు రవాణా శాఖలో తిష్ట వేసి అవినీతికి పన్నాగం పొందుతున్నారని మనం పత్రికల్లో ఇదే ఆంధ్రజ్యోతిలో రాయంగా చూసినాం. ఈ రోజు ఈ ఆంధ్రజ్యోతిలో మళ్ళీ రాసినారు. 5 ఏళ్లు దాటిన వారికి బదిలీ అన్న కమిషనర్ ప్రజాప్రతినిధుల సిఫారసులతో 44 మంది జాబితా. వీళ్ళందరి మీద అవినీతి కేసులు ఉన్నాయని తిరస్కరణ. ముఖ్యమంత్రి గారు తెలివైన వాళ్ళు కాబట్టి మంచి పరిపాలన అందించాలని మంత్రి పదవులు ఎవరికి ఇచ్చినా ఆ శాఖలో కొంతమంది నిజాయితీ పరులైన అధికారులను పెట్టినాడు. వాళ్ళు ఈ మంత్రులు తయారు చేసిన జాబితాను తిరస్కరించినారు అని దీని అర్థం. ఎంతమంది అవినీతి పనులు ఉన్నా వాళ్ళని ఎదుర్కొని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మంత్రి మండలిలో ఉన్నా, శాసన మండలిలో ఉన్నా, శాసన సభ్యుల్లో ఉన్నా వాళ్ళందరినీ ఎదిరించి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉంటే మనం ఎన్నుకునే మన ప్రజాప్రతినిధులు కొంతమంది ఈ విధమైన ఆలోచనలతో ముందుకు పోతా అంటే 40 సంవత్సరాల నుంచి పార్టీని మోసిన మీరంతా దీని గురించి ప్రశ్నించాలా లేదా అనేది మీరే ఆలోచించండి. మనం గట్టిగా ప్రశ్నిద్దాం. ఆ మంత్రిని గాని, ఆ శాసన మండలి సభ్యులు గాని, నాతో సహా మండల అధ్యక్షుడిని గాని, గ్రామ కమిటీ అధ్యక్షుడిని గాని ఎవరు తప్పులు చేసినా ఎందుకు వంత పాడుతున్నారు? సిద్ధవటంలో రీచ్ ఇంకా ఓపెన్ కాల, ఇసుక రీచ్ పైన ఉండే ముందు పేరుకుపోయిన దాన్ని మాత్రమే తీసేయండి. ప్రస్తుతానికి అక్కడ బుడుగుంటపల్లెలో రీచ్ ఓపెన్ చేసినామో పైన కొట్టుకొచ్చిన ఇసుకను తీసేయండి, తర్వాత రీచ్ స్టార్ట్ చేస్తాము అని అధికారులు చెప్పినారు. కానీ సిద్ధవటం మండలంలో అర్ధరాత్రుల్లో టిప్పర్లకు ఇసుక తీరం దాటిపోతా ఉంది. అందులో ఎవరైనా అధికారులు భాగస్వామ్యం వహించి మన పార్టీ నాయకులతో గాని, అవతలి పార్టీ నాయకులతో గాని జత కట్టింటే ఈ రోజు అధికారులు సమావేశానికి రాకుండా పోయినారా? ఎవరెవరికి దీంట్లో భాగస్వామ్యం ఉంది? మా చంద్రన్న 72 ఏళ్ల వయసులో జైలుకు పోయి 160 సీట్లతో ఈ రోజు మెజార్టీ సాధించి ప్రజలకు మేలు చేయాలనుంటే మా పార్టీలోకి కొంతమంది ప్రవేశించి మన అవసరం కొద్దీ చేర్చుకున్నాం. అందరినీ మనం గెలవాలని, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని వచ్చినారు. వాళ్ళందరూ ఈ పొద్దు ఇటువంటి విధానాలు చేస్తా ఉంటే ప్రశ్నించి మన పార్టీని, మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిది, నాది అని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. బుడుగుంటపల్లెలో నేను రాజంపేట శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశానికి మొన్న రమ్మని పిలిచినారు చంద్రబాబు నాయుడు గారు. నేను పోయినాను. నేను మాట్లాడడం జరిగింది. అన్నమయ్య డ్యామ్ గురించి వారితో చర్చించడం జరిగింది. లోకేష్ గారిని కలవడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టమన్నారు. ఆ రోజు మమ్మల్ని సమావేశానికి పిలిచిన రోజే అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినాను కాబట్టి వాటిని రేపు సాయంత్రానికి వాయిదా వేస్తున్నాను. మీరు వెళ్ళి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయండి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ఈ జిల్లాలో పార్లమెంటు స్థానం అన్నమయ్య జిల్లా, కడప జిల్లా కంబైన్డ్ గా ఉన్నప్పుడు రాజంపేట పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వైకాపా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అరాచకాలు చేసినారు. మీరంతా చూసినారు. వాళ్ళ కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది లొంగిపోయి రాజంపేటలో అసెంబ్లీలో, రాజంపేట పార్లమెంటులో తెలుగుదేశం పార్టీని ఓడించినారనే నివేదికలు అన్నిట్లా ఎక్కడ చూసినా చలామణిలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర కూలంకష నివేదిక ఉంది.
అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నేను పోతే మీరు చూసింటారు, కొంతమంది జేబులు కొట్టేవాళ్ళు కత్తెరలు ఉపయోగించి జేబులు కత్తరిస్తారు. కత్తెర ఉపయోగించి జేబులు కత్తరిస్తారు. వీళ్ళు కత్తెరలనే కాజేసిన వాళ్ళు వెనకల నుంచి కత్తెర తీసుకొని వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేదానికి చూసారే. తెలుగుదేశం పార్టీ మర్యాద నిలబెట్టేదానికి ఉన్నారా? సభ్యత సంస్కారం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించి మన పార్టీ పరువు తీస్తా ఉంటే వాళ్ళ కాలర్ పట్టుకొని ప్రశ్నించాలా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఆ విధానాన్ని నేను అడ్డుకున్నాను. వెంటనే ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేసినాయి, నువ్వు ఏమైనా సరే దీన్ని అడ్డుకో. ఎవరైతే కలిసి రాజంపేటలో తెలుగుదేశం పార్టీని ఓడించినారో వాళ్ళంతా మళ్ళీ ఎన్నికల ముందు తెర వెనుక చేసినారు. ఈ రోజు ఎన్నికల ముందు తెర ముందుకు వచ్చినారు. వీళ్ళంతా కలిసిపోయి ఈ రోజు ప్రజలకు అన్యాయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు ఆశయాల ప్రకారంగా ఈ ప్రజలందరి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఇక్కడికి అధికారులు రానీకుండా చేసినారు. ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని మీరు ఇదంతా చేస్తున్నారు? ఎంతో ఆశతో, కొండంత ఆశతో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలను అధికారులకు తమ గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు మమ్మల్ని